అమ్మవారు ఆదిశక్తి అవతారం మీద పుట్ట లోపల దొర ఉడుతున్నది. పార్వతమ్మ తెలియాట మార్గం అయినప్పుడు పుట్ట లోపల అందమైన అడవిలో దొరుకుతున్నది. గంగ లోపల తాడిపిడి స్నానం ఆడుతుండగా శంకరుడు కళ్ళ చూసిండు. లోపల వేసుకొని కైలాసం చేరవచ్చిండు. కైలాసం చేరవచ్చి 3 ఏళ్ళ 21 రోజు నాడు పేరు పెట్టించినాడే. నాయన శంకర మీ బిడ్డ వంతు గండన వాడ గండన మేన మావల గండన పట్నం గండన పల్లె గండన పుట్టలేదు. పుట్టల పుట్టింది, భూలోకమాత గంగల దొరికింది, గాంభీర్యాలు రేవుల దొరికింది, రేణుక ఎల్లమ్మ పత్తి పుష్పం లోపల పుట్టింది, పరమజ్యోతిరాలు ఎల్లమ్మ అంట పేరు కూడా పెట్టి తీసుకొని సాహిత్యాలు తీసుకొని వెళ్ళిపోయిన వాళ్ళే. పాలు పోసి ఊపురంగా తాగుతున్నది రేణుక ఎల్లమ్మని. రేణుక ఎల్లమ్మ 5 ఏళ్ళ వీరపుత్రాలు అయితే ఉన్నది. వచ్చిరాని మాటలు ఎంతో ముద్దుగా మాట్లాడుతున్నది. అందుకని అంటారమ్మ కాగి కాగని పాలు శృంగారం, వచ్చిరాని మాట శృంగారం అనిపిస్తారమ్మా. అమ్మవారు పార్వతమ్మకు శంకరునికి ఎంతో ముద్దుగా అనిపిస్తున్నది. విద్యలు గిర్ల విద్యలు, సాధన గిర్ల సాధన నేర్పియాలి నా బిడ్డకు. నేర్చిన విద్యల్లో కావాలి, చిన్న నాన్న నేర్చిన బుద్ధల్లో కావాలని చెప్పి విద్యలు గిర్ల తీసుకొని పోతా ఉన్నది అమ్మవారు పార్వతమ్మ. పార్వతమ్మ శరణు పార్వతమ్మ కాలి నడకల రాని కారణం ఏముందన్నప్పుడు నా బిడ్డకు విద్యలు గిర్ల విద్యలు, సాధన గిర్ల సాధన నేర్పియాలి. 4 వరాలు ఇస్తారని చెప్పి పార్వతమ్మ చెప్పుతున్నది. పార్వతమ్మ కలి 7 రోజులలో వెళ్ళిపోగా పంతులయ్య కళ్ళ చూస్తా ఉన్నాడు. ఉన్నాడు చక్కరిగడి లోపల రేణుక ఎల్లమ్మకు వనమాలు పెట్టిస్తా ఉన్నాడు. అమ్మా ఎల్లమ్మ 1 చెప్తే 2 రాస్తుంది, 2 చెప్తే 4 రాస్తుంది, 4 చెప్తే 8 రాస్తున్నది. గుర్రం సవారు నేర్స్తూ ఉన్నది అమ్మవారు రేణుక ఎల్లమ్మ. 4 వేదాలు 4 శాస్త్రాలు నేర్స్తూ ఉన్నది అమ్మవారు రేణుక ఎల్లమ్మ. పంతులయ్య కల్లా చూస్తూ ఉన్నాడే. రేణుక ఎల్లమ్మ నువ్వు నేర్చిన విద్యలు చాలు, నువ్వు నేర్చిన బుద్ధులు చాలు బిడ్డ. రేణుక ఎల్లమ్మ కలి 7 లోకిలల్లా మీ అమ్మ పార్వతమ్మ ఎదురు చూస్తూ ఉన్నది. వెళ్ళిరా బిడ్డ అన్నప్పుడు గురువు లేని విద్య గుడ్డి విద్య అనుకొని అమ్మవారు రేణుక ఎల్లమ్మ పంతులయ్య దగ్గర దీవెన తీసుకుంటున్నది. కొంగ వాళ్ళు కత్తి చేతికి ఇచ్చిండు బిడ్డ రేణుక ఎల్లమ్మ. ఈ కత్తి నీ చేతులుంటే 1 కోటి మంది కత్తి కారివమ్మ. అంత కత్తి నీ చేతులుంటే 1000 మంది కత్తి కారి బిడ్డ. నిమ్మలంగా వెళ్ళిరా బిడ్డ అన్నప్పుడు పంతులయ్య దగ్గర దీవెన తీసుకొని ఎల్లమ్మ కలి 7 లోకిల్లా దారితో పట్టేనే ఎల్లమ్మ
కళ్ళ చూస్తూ ఉన్నది. అయ్యయ్యో అక్కలార చెల్లెల్లార ఇవి ఏమి ఆటలను ఈ ఆటలను ఆయన ఆడుతా నన్ను ఆడిపించుకోమని అడుగుతున్నది. అన్నప్పుడు తోటి పిల్లలు కళ్ళ చూసిర్రు. అమ్మ రేణుక ఎల్లమ్మ ఇవి బతుకమ్మ ఆటలున్నాయి, ఇవాళ ఎంగిలి పూలు అయిపోయినాయి. బతుకమ్మ నాడు పెద్ద బతుకమ్మ తీసుకొని రమ్మన్నప్పుడు ఆడికెళ్ళి రేణుక ఎల్లమ్మ కలియేడు లోగిలలో పోయి పార్వతమ్మతో చెబుతున్నది. ఎడమన 7 మంది దాసిబిడ్డల కుడిన 7 మంది దాసిబిడ్డల పూల వనంతరాన్ని పంపిస్తుంది. పూలు తెంపుకొని వచ్చిన తర్వాత పల్లెరం లోపల బతుకమ్మ వేసిచ్చినది, చిక్కుడాకు లోపల గౌరమ్మ వేసిచ్చినది. సద్దుల బతుకమ్మ ఉన్నదే అమ్మా. సద్దుల బతుకమ్మ నాడు సద్ద ముద్దలు చేతికి మూట కట్టింది అమ్మవారు రేణుక ఎల్లమ్మ చేతికి అందిస్తూ ఉన్నదే అమ్మో. అమ్మవారు రేణుక ఎల్లమ్మ బంగారు పల్లెరం లోపల బతుకమ్మని చేత పట్టుకొని మధ్యరంగం పొట్టు సవడి కడిగేర వస్తూ ఉన్నది తోటి పిల్లలతోటి. ఆడదన్నా ఆడబట్టరా రామ ఓ రామ. తోటి పిల్లలతోటి కోవటోని గొంతులు బ్రాహ్మణి బంధులు మధ్యవారి చేరని కొన్నవారి గోపికలు ఆపు వారి కాంతలతోటి ఆటలాడుతున్నది. తోటి పిల్లలు బతుకమ్మ గంగలోపల అర్పణ చేస్తూ ఉన్నారే అమ్మా. తోటి పిల్లలతోటి రేణుక ఎల్లమ్మ కలియడు గంగ కాడి ఏర వచ్చింది. గంగ లోపల బతుకమ్మను అర్పితం చేస్తూ ఉన్నది. లోపల గౌరమ్మను పో గౌరమ్మ పొన్నకంటి గౌరమ్మ అనుకుంటా ఏమంట పాటలు పాడుతున్నారు.